హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న ఎన్జిఓ టవర్స్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అయితే అప్డేట్ ఇస్తానండి. ఇక్కడ ప్రజెంట్ ఆ వర్క్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా ఎంతమంది వెళ్తున్నారో, ఇదంతా కూడా మనకు ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఎన్జిఓ టవర్స్ సంబంధించిన పనిచేసే కార్మికులు అండి. వీళ్ళందరూ కూడా ఇంకా వెళ్తూనే ఉన్నారు, చూడండి వస్తూనే ఉన్నారు. మార్నింగ్ 8 అయితే అయింది కదా, అందరు కూడా ఇంకా వర్క్ అయితే వచ్చేస్తున్నారు. చూడండి మొత్తం లైన్ గా వస్తున్నారు అక్కడి నుంచి. ప్రజెంట్ ఇదేనండి మనకు ఎన్జిఓ టవర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. ఇవన్నీ కూడా మొత్తం 21 టవర్స్ అయితే ఉంటుందండి. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి వర్క్ డీటెయిల్స్ చూడండి ఎలా ఉందో. మనకు బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్, అలాగే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న టవర్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా ఇవన్నీ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అంటే బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న టవర్స్. మిడిల్లోకి ఉన్న కొన్ని 6-7 టవర్స్, ఒకటి 12 ఫ్లోర్స్, ఒకటి 10 ఫ్లోర్లు, 11 ఫ్లోర్ల దగ్గర, ఒక 4 ఫ్లోర్ల దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన వర్క్స్ అయితే అక్కడ క్రేన్స్ జరుగుతున్నాయి కదా, అక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ యొక్క టవర్స్ సంబంధించి. మనకు ఈ యొక్క వర్క్ చేసే కార్మికులు ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. చూడండి లోపల ఎంత మంది ఉన్నారు, కొన్ని వందల మంది అయితే ఉన్నారండి. వస్తూనే ఉన్నారు మొత్తం ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ సంబంధించి. అక్కడంతా చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అండి. మనకు అది టవర్ నెంబర్ 8. అంటే ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయండి టవర్స్ మీద. ప్రజెంట్ ఆ టవర్ నెంబర్ 8కి సంబంధించి యొక్క లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా బయటంతా కూడా ఏదైతే బిల్డింగ్ కంప్లీట్ అయిపోవాలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. పైన ఫినిషింగ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ యొక్క టవర్ నెంబర్స్ అండి. ఇదంతా టవర్ నెంబర్ 9 అండి. ఇది ప్రజెంట్ ఇది ఏంటంటే టెంపరీ లిఫ్ట్ అనమాట. ఏమైనా పైకి మెటీరియల్ అవి తీసుకెళ్ళడానికి ఇదైతే లిఫ్ట్ లాగా అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అటు సైడ్ మనకు అటు సైడ్ ఉన్న టవర్ కి పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. కూడా ఇవన్నీ కూడా మెటీరియల్ చూడండి. ఇదంతా కూడా మనకు స్పేస్ అండి. పైన కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా కూడా ప్రతి టవర్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉంటుంది మొత్తం కూడా. చూడండి అదైతే లిఫ్ట్ లాగా అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం కూడా ఇది టవర్ నెంబర్ 8, అది టవర్ నెంబర్ 9. ఇది టవర్ నెంబర్ 9 అండి. ప్రతి దగ్గర టవర్ దగ్గర కూడా వర్క్ జరుగుతూనే ఉంది. ప్రతిది కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో ఉంటుంది కదా. ప్రతి ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. మనకు ఇంకా అర్థం చేసుకోవచ్చు 21 టవర్స్ కంప్లీట్ అయితే ఇక్కడ అసలు ఎంతమంది జనాలు ఉంటారో. అలాగే ఇక్కడంతా కూడా మనకు బయట పెయింటింగ్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ అండి. ప్రజెంట్ వచ్చిన మెటీరియల్ ఇవన్నీ కూడా ప్రతి బంగ్లా దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. అదంతా కూడా మనకు మిడిల్లో ఉన్న టవర్స్ అండి. కొన్ని 6 ఫ్లోర్ల దగ్గర, 8 ఫ్లోర్ల దగ్గర, 10 ఫ్లోర్ల దగ్గర ఆగుంది. అవైతే కట్టుకుంటూ అయితే వెళ్తున్నారు. ప్రజెంట్ ఇవన్నీ యొక్క ఎన్జిఓ టవర్స్ చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అక్టోబర్ నుంచి అయితే మనకు ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే స్పీడప్ అయితే అందుకుందండి. అంటే మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎంతమంది కార్మికులు వర్క్ చేస్తున్నారు. మీరు ఎంట్రీ కానీ చూసుకున్నట్టే కొన్ని వందల మంది అయితే లోపలికి రావడం జరిగిందండి. ఒకసారి ఒక ఫ్లాట్లోకి అయితే వెళ్ళి చూద్దామండి ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనేది కూడా. ఎంత కూడా మనకు బేసిక్ వర్క్ జరుగుతున్నాయి, కింద ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా ఇక్కడైతే జరుగుతున్నాయి. చూడండి మొత్తం కూడా ఇక్కడంతా కూడా టైల్స్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు. కూడా టైల్స్ వేస్తున్నారు చూడండి. కూడా టైల్స్ అయితే వేయడం జరుగుతుంది ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ సంబంధించి. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాము ప్రజెంట్ ఎలా ఉంది. మెట్లు అయితే ఇలా వెళ్ళాలండి, మెట్ల త్రూ అయితే. కూడా మనకు మెట్లు ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇదంతా కూడా మనకు లిఫ్ట్ వస్తుందేమో బహుశా, చూడొచ్చు. ఇదంతా మ్యాక్సిమం ఇదంతా కూడా లోపల కూడా ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్, టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. చూడొచ్చు. ఇదొక ఫ్లాట్ వస్తుంది మనకు, అలాగే మనకు ఇదొక ఫ్లాట్ వస్తుంది. చూడండి ఇంతా కూడా కింద టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఈ యొక్క పవర్కి సంబంధించి చూడండి అంతా కూడా పవర్కి సంబంధించిన వర్క్స్ ఇక్కడంతా కూడా వస్తాయి అనుకుంటా. చూడండి ఇదైతే ఒక ఫ్లాట్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి చూడొచ్చండి. అదంతా మనకు కింద పార్కింగ్ కోసం అదంతా కూడా మొత్తం వర్క్ చూడండి ఎలా జరుగుతున్నాయి. ప్రతి టవర్ దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. చూడండి అసలు
ఇది మనకు లాస్ట్లో ఉన్న 6 టవర్స్ అండి ఇవి. టవర్ నెంబర్ 9, 8, 7, 6 టవర్స్ అండి ఇవన్నీ కూడా. మొత్తం కూడా మెటీరియల్ అవన్నీ కూడా దించుకోవడం, అలా లిఫ్ట్ టెంపరీగా నిర్మించుకున్నారు. ఆ లిఫ్ట్ అయితే మొత్తం ఇలా దించుకోవడం అయితే జరుగుతుంది. మీకు స్ట్రైట్గా టవర్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ టవర్స్ ప్రజెంట్ అక్కడంతా కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. బ్యాక్ సైడ్ అంతా కలర్ చేంజ్ అయినా చూడండి. అవన్నీ కూడా పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ అండి, అవి కూడా మొత్తం మ్యాక్సిమం 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మిడిల్లో ఉన్న కొన్ని టవర్స్ మాత్రం ఒకటి 5 ఫ్లోర్ దగ్గర, 8 ఫ్లోర్ల దగ్గర ఆగి ఉన్నాయి. మీరు స్ట్రైట్ కనిపిస్తున్నాయి కదా, అవేనండి అవి. ఇక్కడ చెప్పారు కదండి మనకు మిడిల్లో అని. ప్రజెంట్ మనకి ఇక్కడ ఉన్న మిడిల్లో ఒక 4 టవర్స్కి ఏంటంటే ఇక్కడంతా కూడా కొన్ని 4 ఫ్లోర్లు, కొన్ని 6 ఫ్లోర్లు, 7 ఫ్లోర్ల దగ్గర ఆగి ఉన్నాయి. వాటికి అన్నిటి కూడా నీట్గా రెడీ చేసుకుంటే కట్టుకోవడానికి అయితే వెళ్తున్నారండి. ప్రజెంట్ మొత్తం చూడండి, లైట్స్ అవన్నీ కూడా వేసుకున్నారు. అక్కడంతా కూడా మనకు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ అవన్నీ కూడా చేసుకున్నారండి. అలాగే మనకు పైన ఇది వరకు కట్టి వదిలేస్తున్నారు కదా, అప్పుడు ఏంటంటే పనికిరాని ఐరన్ రాడ్లు మొత్తం కూడా రిమూవ్ చేసి కింద అయితే వేసుకున్నారు చూడండి. అలాగే ఇవన్నీ కూడా మనకు కొత్త మెటీరియల్, ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క కట్టడాలకు యూజ్ చేస్తారు కదా, అందులో మనకు క్రెయిన్ చూడండి, వాటి సహాయంతో అయితే మొత్తం కూడా అక్కడికైతే తీసుకెళ్లడం అయితే జరిగిందండి. అవన్నీ కూడా మనకు లాస్ట్ వీక్ అయితే జరిగింది. ప్రజెంట్ ఇక్కడంతా కూడా ఐరన్ కట్ చేసుకోవడం అవి కూడా జరుగుతున్నాయి. కింద వాళ్ళకి కావాల్సిన విధంగా కింద ఐరన్ రాడ్లు అవన్నీ కూడా కట్ చేసుకొని మొత్తం ఆ క్రెయిన్ త్రూ సహాయంతో అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఎన్జిఓ టవర్స్కి సంబంధించిన టవర్స్ అండి. ఎన్జిఓ ఆఫీసర్కి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అండి. లోపల ఫ్లోర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు ఈ యొక్క పార్కింగ్ సంబంధించి సైడ్ అంతా కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించి అక్టోబర్ మంత్ నుంచి అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సెప్టెంబర్లోనే మనకు స్టార్ట్ అయింది. అక్టోబర్ నుంచి అయితే ఇంకా చాలా స్పీడ్గా అయితే జరగడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పైన జరుగుతూనే ఉన్నాయి వర్క్స్. మీకైతే సౌండ్స్ వస్తున్నాయి చూడండి. లోపల ఇవన్నీ కూడా మనకు ఫ్లోర్ వర్క్స్కి సంబంధించిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా ఈ యొక్క టవర్స్ సంబంధించి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇక్కడైతే కటింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు చూడండి. ఇక్కడ నుంచి కటింగ్ చేసుకొని అక్కడికైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి, అక్కడంతా కూడా మనకు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది చూడండి. ఎదురుగా మీకు వైట్గా కనిపిస్తుంది కదా, అక్కడైతే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుందండి ప్రజెంట్. చూశారు కదండి, ప్రజెంట్ ఇది మనకు ఎన్జిఓ ఆఫీస్కి సంబంధించి టవర్స్ యొక్క 21 టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, మ్యాన్ విషయంలో కూడా ఎంతమంది ఉన్నారో చూసుకోవచ్చు. దాదాపుగా కొన్ని వందల మంది అయితే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క ఎన్జిఓ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ పనులు అయితే. చూడాలి మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటనేది. అన్నిటి కూడా ప్రజెంట్ ఏంటంటే మనకు ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ కి లోపల ఫ్లోర్ వర్క్స్ తో పాటు ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాంటి అయిపోయిన బిల్డింగ్స్ అన్ని కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారండి. అలాగే మనకు ఈ యొక్క 5 ఫ్లోర్ల దగ్గర, 4 ఫ్లోర్ దగ్గర, అలాగే 10 ఫ్లోర్ దగ్గర ఆగి ఉంటుంది కదా, వాటందరూ కూడా ఏదైతే కట్టడం జరగాలో అదైతే స్టార్ట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. సో ఇదండి ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.